మిమ్మల్ని ఆశ్చర్యపరిచే 10 నిజాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, బీరకాయ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు, కానీ ఇది చాలా పుల్లగా ఉంటే ప్రమాదకరం. ఇది ట్రైటోసైన్స్ అనే విష పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇది తలనొప్పి, వాంతులు, విరోచనాలు కలిగిస్తుంది. కాబట్టి బీరకాయ తినేటప్పుడు చేదుగా ఉందో లేదో చూసుకోండి. లేదంటే ఫ్రెండ్స్, చేదుగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తినకండి, ఇది విషంతో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, ఆలుగడ్డ ప్రతి ఇంట్లో ఉండే సాధారణ కూరగాయ, కానీ ఇది ముల్లాలు వేసినప్పుడు లేదా ఆకుపచ్చగా మారినప్పుడు విషంగా మారుతుంది. ఇది సాలిన్ అనే టాక్సిన్ విడుదల చేస్తుంది. ఇది నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఆకుపచ్చ భాగాలను తీసివేయడం తప్పనిసరి. ఎందుకంటే ఫ్రెండ్స్, మంచి ఆలుగడ్డ ఎంచుకోవడమే ఆరోగ్యానికి మేలు. ఇంకొన్ని ఫ్యాక్ట్ చెప్తాను, అలా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫ్రెండ్స్, వెల్లుల్లిలోని అలిన్ అనే పదార్థం శరీరానికి రక్షణ కలిగిస్తుంది, రక్తపోటు నుంచి తగ్గిస్తుంది, యాంటీమెటిక్ లాగా పనిచేస్తుంది. కానీ ఎక్కువగా తీసుకుంటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. సుమారు 2 నుండి 3 పాటలు మాత్రమే తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, వంకాయ కొంతమందికి అలర్జీ కలిగిస్తుంది. ఇందులోనూ చిన్న మొత్తంలో సలిన్ అనే ఉంటుంది. వంకాయలు అలర్జీని కలిగిస్తుంది. ఆకుపచ్చ భాగాలను తీసివేయాలి. గర్భిణీలు ఎక్కువగా తినడం ఉండడం మంచిది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, దోసకాయ మనుషుల శరీరాలపై విభిన్నంగా ప్రభావం చూపుతుంది. కొంతమందికి ఇది జీర్ణలేమి కలిగిస్తుంది. పచ్చిగా తినేటప్పుడు స్వచ్ఛమైనదిగా ఉందో లేదో తెలుసుకోవాలి. శరీరానికి తడిపనులు ఉన్నవారు తక్కువగా తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్, కాకరకాయ చేదుగా ఉండే కూరగాయ. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువగా తింటే మలబద్ధకం కలుగుతుంది. చక్కగా వండితే మంచిదే, తక్కువగా మొత్తంలో తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్, మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. కానీ గ్లూకోజ్ సెక్నివ్ అనే ఉన్నవారు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, కొన్ని మొక్కలు జెనెటిక్ మాడిఫైగా ఉండొచ్చు. ఇవి శరీరంపై దీర్ఘకాలం ప్రభావం చూపుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, క్యారెట్లో బీటా కెరిన్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఉపయోగకరంగా పడుతుంది. అలాగే రక్త శుద్ధి చేస్తుంది. కానీ ఎక్కువగా తినటం వలన చర్మం పసుపుకరంగా మారుతుంది. ఈ వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.